అందరికీ జేబీఎం. నేను రాజేష్ మహాసేన్. వెల్కమ్ టు మహాసేన్ మీడియా. జానీ మాస్టర్ని అరెస్ట్ చేశారు పోలీసులు బెంగళూరు ఎయిర్పోర్ట్లో. ఇది ఇప్పుడు లేటెస్ట్ ట్రెండింగ్ న్యూస్. ఈలోపు టీవీ9 వారు అయితే ఆల్రెడీ ఆయనకి శిక్ష విధించేయడం కూడా జరిగింది. టీవీ9 వారు ఏ పాయింట్లు చెప్పారు, చివరాకరణ ఏదో ఒక క్రైమ్ సినిమా తీసి చివరాకరణ నీతి చెప్పినట్టు టీవీ9 వారు ఎలా చెప్పారు, దాని ఆధారాలు ఏంటి ఒక్కసారి పరిశీలిద్దామండి. టీవీ9 వారు ఆయన మీద ప్రచారం చేస్తున్న ప్రజలందరినీ నమ్మించే విధంగా వండి వార్చేసే కొన్ని వార్తలు ఉన్నాయండి. ఏంటి ఆ వార్తలు ఒకసారి అవి కూడా చూద్దామండి. జానీ సిల్వర్ స్పూన్ పిల్లగాడేం కాదు, ఓ మధ్యతరగతి కుటుంబం. సినిమా ఇండస్ట్రీకి వచ్చినప్పుడు జానీ కూడా ఎన్నో అవమానాలు పడ్డాడు, ఎన్నో స్ట్రగుల్స్ ఎదుర్కొన్నాడు. నెమ్మదిగా తన టాలెంట్ తో ఎదిగాడు. ముఖ్యంగా ఢీ షో ద్వారా జానీ పాపులర్ అయ్యాడు. తనలోని సిల్వర్ స్పూన్ పిల్లగాడు అయితే పర్లేదు జానీ, నువ్వు సిల్వర్ స్పూన్ పిల్లగాడు కాకుండా ఒక కింద స్థాయి నుంచి ఎదగడమే నువ్వు చేసిన అతిపెద్ద తప్పయ్యా బాబు. ఈ దేశంలో కొంతమందికి చాలా మంది అభిమానిస్తారు మనల్ని, అన్ని కులాల వాళ్ళు అన్ని మతాల వాళ్ళు ఉన్నతంగా ఆలోచించే గొప్ప వ్యక్తులు చేతులు జోడిని దండం పెట్టాలి. అంతెందుకు మన ఛానల్ ఉంది ఈ మహాసేన్ మీడియా, దీనిలో అన్ని కులాల వాళ్ళు ఉన్నారు, ముఖ్యంగా ఓసీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, అన్ని మతాల వాళ్ళు ఉన్నారు, ముఖ్యంగా హిందువులు ఎక్కువ మంది ఉన్నారు. అయినా వాళ్ళందరూ కూడా జానీ మాస్టర్ కరెక్ట్, జానీ మాస్టర్ మీద తప్పుడు ఆరోపణలు జరుగుతున్నాయి నీకు సపోర్ట్గా నిలబడ్డారు. కానీ వాళ్ళకి తెలీదు ఈ తప్పుని ఎలా ఎదుర్కోవాలి, ఎలా వ్యతిరేకించాలి, జానీ మాస్టర్ మీద ఇంత కుట్రలు జరుగుతున్నాయని బయట ప్రజలకు ఎలా తెలియదు, వాళ్ళకి తెలీదు. కానీ గొప్ప వ్యక్తులు ఉన్నారు నిజంగా. కానీ కొద్దిమంది ఎవరైతే దుర్మార్గులు ఉన్నారో, దొంగనాగుడుగులు ఉన్నారో వాళ్ళ దగ్గరే మొత్తం మెకానిజం ఉంది. అది మనం చేసే తప్పు. లేదంటే ఇక్కడ కింద స్థాయి నుంచి ఇప్పుడు ఈ రోజున రాజేష్ మహాసేన్ ఉన్నాడు, ఇక్కడ దాకా వచ్చాడంటే ఆ ప్రజల సపోర్ట్ కదా. వాళ్ళు నేను చెప్పింది వినకపోయినా, నన్ను పట్టించుకోకపోయినా నాకు ఇక్కడ దాకా అవకాశాలు వచ్చుండేవా? మనం ఎదగడానికి అన్ని కులాలు అన్ని మతాల సపోర్ట్ ఉంది. కానీ కొద్దిమంది మాత్రం కొట్టి పారేయడానికి మాత్రం వాళ్ళ దగ్గర ఈ మీడియా సంస్థలు లాంటివి, తప్పుడు పుకార్లు క్రియేట్ చేసేలాంటివి, తప్పుడు కేసులు పెట్టే మెకానిజం వాళ్ళ దగ్గర ఉంది. అది వాళ్ళ దగ్గర ఉన్నంత వరకు ఇక్కడ అమాయకులు అభాగ్యులు చిన్న స్థాయి నుంచి ఎదిగిన వాళ్ళు ఇలా నాశనం అయిపోతూనే ఉంటారు, నింగికెగసి నేలకి కూలిపోతూనే ఉంటారు. అగ్రెసివ్ క్యారెక్టర్ తనకు తెలియకుండానే అవకాశాలు తెచ్చిపెట్టింది. అగ్రెసివ్ క్యారెక్టర్ ఇది ముందు క్రియేట్ చేస్తారు, నోటిదోల అగ్రెసివ్ క్యారెక్టర్, ఎవరి మీద వెళ్ళిపోయే క్యారెక్టర్. నన్ను అనుకోండి, ఓకే నేను కొన్ని పార్టీల్లో పనిచేశాను కాబట్టి ఆ పార్టీకి అనుకూలంగా ఉన్నప్పుడు ఎదురు పార్టీల మీద మాట్లాడాను. నేను అనుకోండి కొన్ని చోట్ల ఈ దళితులు ముస్లింలు క్రైస్తవులు అంటూ వాళ్ళ మీద దాడులు జరిగేటప్పుడు వాళ్ళ కోసం పోరాడాను కాబట్టి కొన్నిసార్లు కొన్ని వ్యాఖ్యలు చేశాను. 7 సంవత్సరాల క్రితం చేసిన దాన్ని నాకు మొన్న దెబ్బ కొట్టారు నన్ను. ఇప్పుడు ఇతన్ని ఇంకా ఘోరం అంటే సెకండ్ స్టేజ్. జానీ మాస్టర్ అగ్రెసివ్ అట. ఎక్కడ అగ్రెసివ్? ఢీ షోలో ఉన్నట్టండి. ఎక్కడ? ఢీ షోలో. ఆ అగ్రెసివ్నెస్ ఏంటి? టీవీ9 వారు ఏం చూపిస్తున్నారు చూడండి. మళ్ళీ ఇవన్నిటిని ఎలా గ్యాదర్ చేశారో చూడండి సోర్సుల్ని. అంటే ఒక వ్యక్తిని సమూలంగా నాశనం చేసేయడానికి ఏమేమి వనరులు కావాలో ఆ వనరులన్నీ కూడా టీవీ9 వారు ఎలా ఏర్పాటు చేసుకుంటే నిజంగా ఎవరన్నా కింద నుంచి ఎదిగేవాడిని నాశనం చేసి తొక్కుపాడేయడంలో మరి టీవీ9కి ఇంత ఆనందం ఏంటో ఏమో నాకు అర్థం కాదండి. ఈ శాడిజం ఏంటో. ఈ షోలో ఆయన జడ్జిమెంట్ ఏమో గానీ ఆయన చేష్టలు మాత్రం ఎప్పుడు ట్రెండింగ్ లో ఉండేవి. పైగా శుద్ధపూస కబుర్లు కూడా బాగానే చెప్పేవాడు. కంటెస్టెంట్ తప్పు చేస్తే తనలోని కోపం లావాలా ఎగదలకు వచ్చేది. స్టేజ్ మీదనే అందరిపై విరుచుకుపడుతూ ఊడిపోయేవాడు. ఏమంటే ఇక్కడ ప్రజలు ఎవరికి తెలియదండి ఆ ఢీ షోలో ఇలాంటి గొడవలు కూడా అది కూడా స్క్రిప్ట్ అని తెలియనోడు ఎవడన్నా ఉన్నాడు అసలు ఆంధ్ర తెలంగాణలో? లేదు, నిజంగానే గొడవ జరిగితే అది ముందుగా రికార్డ్ చేసింది కాబట్టి ఆ గొడవను కట్ చేసి వదిలేస్తారు. కట్ చేయకుండా అది యాజ్ ఇట్ ఈజ్ రిలీజ్ చేశారంటే దానికి కారణం ఏంటంటే అది కూడా పబ్లిసిటీ స్టంట్. అది పబ్లిసిటీ కోసం ఒక స్క్రిప్ట్ ఇచ్చి ఇక్కడ ఇలా గొడవ పడినట్టు ఇలా చేసినట్టు మీరు యాక్ట్ చేయండి అనేది క్రియేట్ చేస్తారు కదా. ఆ క్రియేషన్లో భాగంగా జరిగిన దాన్ని గొడవని టీవీ9 వారు సోర్స్గా తీసుకుని బాబు చాలా అగ్రెసివ్ వాడు ఇంకా నైవన్ టీవీ9 వాళ్ళు ఆయన సినిమాలో యాక్ట్ చేసి రౌడీలు కొట్టడం లేకపోతే ఇది చేయడం అలాంటి సీన్లు కూడా పెట్టి ఈ సినిమాలో విలన్ చూడండి ఎలా కొట్టేస్తున్నాడో, అయ్యి బాబు ఈ సినిమాలో పోలీస్ అధికారి మీద ఎలా రివర్స్ అయిపోతున్నాడు చూడండి అని పెట్టలేదండి బాబు మీరు. నమస్తే అండి టీవీ9 వారు. తొక్కేయండి, తొక్కి పారండి, కింద ఎవరిని ఎదగనివ్వకండి. ఆడే చిన్న కులం నుంచి వచ్చిన పెద్ద కులం వాడైనా చిన్న బ్యాక్గ్రౌండ్ నుంచి అంటే పేదరికం నుంచి వచ్చినా తొక్కి పారేయండి అంతే అండి. తొక్కి పారేయడానికి కొద్దిమంది మహా బడా బడా బాబులు మీకు ఫండింగ్ ఇస్తారు కదా, కొట్టి పారేయండి, కొట్టి పారేయండి, కొట్టి పారేయండి. ఆ మంచి అంటే ఆటోగా అనిపిస్తుందా మీకు? ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లో కూడా గొడవలు జరుగుతుంటాయి. రేపు పొద్దున్న ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లో ఎవరైనా గొడవ పడ్డవాడిని ఆ గొడవను తీసుకొచ్చి ఇటు చాలా అగ్రెసివ్, ఇటు చాలా పెద్ద విధి అని వీళ్ళు ప్రచారం చేసిన చేస్తారండి బాబు. ఇది ఆ ఢీ షోలో ఇది ఒక పబ్లిసిటీ స్టంట్, ఇది స్క్రిప్ట్, ఇది నిజం కూడా కాదు. అది దాన్ని తీసుకొచ్చి ఇప్పుడు ఇతను సరైన క్యారెక్టర్ కాదు, ఇతను అబ్బో చాలా అగ్రెసివ్ ఇతను అనేది క్రియేట్ చేయడానికి టీవీ9 వారు ప్రయత్నం అయితే చేశారండి. దాంతోపాటు ఇంకా ఏం చేశారో చూద్దామండి.
TV9 వారు మన కరాటే కళ్యాణి గారిని కూడా సీన్లోకి దింపారండి. కరాటే కళ్యాణి గారితో ఏం చెప్పించారు చూద్దాం. ఇవన్నీ అయిపోయి మళ్ళీ అదే TV9 ఏం చెప్పిందో మీకు క్లైమాక్స్ అదే ట్విస్ట్. ఇదే జానీ మాస్టర్ గారు పేరు కోసం డాన్స్ మాస్టర్ అవ్వచ్చు, ఇంకొకటి కావచ్చు, అనాథుడు కూడా కావచ్చు. అమ్మాయితో మీరు చేసిన పద్ధతి ఏదైతే బిహేవ్ చేసిన పద్ధతి ఏదైతే ఉందో అందరూ సభ్య సమాజం అంతా కూడా తలదించుకోవాల్సిన పరిస్థితి. ఇలాంటి పరిస్థితిలో మనం ఉన్నామా? ఒక పేరు రాగానే మనకి ఏం కనిపించదా? ఒకప్పుడు నెల్లూరులో మీరు డాన్స్ చేసేవారే స్టేజ్ పైన, ఆ రోజులో మీరు ఇలాగే కరాటే కళ్యాణ్ గారి మాటల్లో చూసారు ఆక్రోశం. మీరు ఆఫ్టర్ ఆల్ నెల్లూరులో స్టేజ్ల మీద డ్యాన్సులు చేసుకునేవాళ్ళు మీరు ఎలా నేషనల్ అవార్డు సాధించేస్తారు? మీరు అక్కడి నుంచి వెళ్ళి నేషనల్ అవార్డు సాధించేది మేము చూస్తూ ఊరుకుంటాం తొక్కేకుండా. బా భలే చెప్పారు కరాటే కళ్యాణి గారు. ఎవడన్నా ఆ చిన్న పనుల నుంచే కదండి స్టార్ట్ అయింది ఇక్కడ. ఎవడంటే ఇక్కడ జమీందారు ఎవడు? ఇప్పుడు పై స్థాయిలో ఉన్న చాలా పెద్ద వ్యక్తులు చాలా కింద స్థాయి నుంచి పాలమ్ముకుని పేపర్ ఇంటింటికి పేపర్ వేసి ఆ స్థాయి నుంచి ఎదిగిన వాళ్ళని చాలా గొప్పగా చెప్పుకుంటున్నాం మేము. అరే ఇంత కష్టపడి ఈరోజు నీ స్థాయికి వచ్చారు పెద్దలు, వీళ్ళందరూ మన తెలుగు వాళ్ళని చెప్పుకోవడానికి గర్వపడుతున్నామని చాలా గొప్పగా చెప్పుకుంటామని మేమైతే. కానీ మీలాంటి కొద్దిమంది పెద్దలు మాత్రం ఎక్కడైతే మొదలయ్యో నువ్వు అక్కడే ఉండిపోవాలి, కానీ నువ్వు ఎక్కడ దాకా రావడం ఏంటి? నువ్వు పాలు అమ్ముకునేవాడివి, లేదా నువ్వు పేపర్ వేసుకునేవాడివి, నువ్వు అక్కడ ఉండిపోవాలి, లేదా నువ్వు స్టేజ్ మీద డ్యాన్స్ చేసుకునేవాడివి, నువ్వు అక్కడ ఉండిపోకుండానే తక్కువ చేసి మాట్లాడతారండి. మేమైతే తక్కువ నుంచి ఎక్కువ ఎదగడని ఒక హీరోయిజం చూస్తామండి. కానీ మీలాంటి కొద్దిమంది అహంకారులు మాత్రం ఈ తక్కువలో ఉన్నవాడు ఇంత ఎక్కువకి ఎందుకు వెళ్ళాడని బాధపడి కడుపు మండిపోద్దండి మీకు. ఈ లవ్ జిహాద్ ఏదైతే మీరు పాల్పడబోయారో దీన్ని అయితే తీవ్రంగా ఖండిస్తున్నానండి నేను. మరోవైపు షేక్ ఒక కొత్త మాట అండి, లవ్ జిహాద్ అటండి, లవ్ జిహాద్. ఎవరండి? కరాటే కళ్యాణి గారితో TV9 వారు చెప్పించిన మాట ఏంటంటే ఈ జానీ మాస్టర్ అన్నవాడు లవ్ జిహాద్ చేస్తాడు అంటే ఆడు మతం కోసం అమ్మాయిల్ని ట్రాప్ చేస్తాడు అని చెప్పించారు. అంతకుముందు ఏం చేశారండి, ఇటు చాలా అగ్రెసివ్, ఇడు ఈ షోలో ఇదిగో ఇంత దారుణంగా గొడవ పడిపోయి ఇంత ఎలా చేస్తాడో కాబట్టి ఇటు కోపిష్టి ఏదైనా చేస్తాడేమో అనేది క్రియేట్ చేశారు. బా ఒకడిని మొత్తానికి మానసికంగా చంపేయడానికి ఎన్ని టెక్నికల్ వెళ్తాన్ని టెక్నికల్ యూజ్ చేస్తున్నారండి. సూపర్ అండి మీరు. అలాగే ఇంకొక మహిళ వచ్చారండి. కనీసం అతన్ని అరెస్ట్ చేసి తీసుకొచ్చి విచారణ కూడా జరిపించలేదు. రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన అసలు స్పందించలేదు. లవ్ జిహాద్ కేసు కింద ఆ అమ్మాయి క్లియర్ కట్ గా కంప్లైంట్ కాపీ నా దగ్గర ఉంది. ఆ కంప్లైంట్ కాపీలో కూడా క్లియర్ గా మెన్షన్ చేసింది, నేను ఆల్మోస్ట్ 2017 అంటే ఆ అమ్మాయి మైనర్ గా ఉన్నప్పటి నుంచి సెక్షువల్లీ హరాస్ చేస్తున్నారు, ఇబ్బంది పెడుతున్నారు, అట్ ద సేమ్ టైం మతం మార్చుకొని పెళ్లి చేసుకోమని ఒత్తిడి తెస్తున్నాడు అని చెప్పినప్పటికీ ఆ కంప్లైంట్ లో రాసినప్పటికీ కూడా వీళ్ళు ఇంకా కూడా దానిపై స్పందించలేదు. ఇండస్ట్రీ కూడా జానీ ఇష్యూపై సీరియస్ గా డైరెక్ట్గా బీజేపీ వారండి. ఇప్పుడు ఆయన జనసేన పార్టీ నాయకుడు, జనసేన పార్టీ బీజేపీ పొత్తులోనే ఉంది. కానీ ఇంకేదేమి నేర నిరూపణ కాకుండానే జస్ట్ అమ్మాయి కంప్లైంట్ తప్ప మరొక ఆధారం లేదు, కంప్లైంట్ తప్ప మరొక ఆధారం లేని ఈ కేసులో డైరెక్ట్గా బీజేపీ కూడా ఎంటర్ అయ్యి, అంటే నా విషయంలో కూడా నేను వాళ్ళకి మిత్రపక్షమే అండి. తెలుగుదేశం పార్టీ అంటే మిత్రపక్షం. నేను తెలుగుదేశం పార్టీలో తెలుగుదేశం పార్టీ నాకు టికెట్ ఇచ్చినప్పుడు కూడా చాలా చోట్ల బీజేపీ విశ్వ హిందూ పరిషత్ సోదరులు ఆడు 7 సంవత్సరాల క్రితం మాట్లాడిన దానికి ఇప్పుడు మేము కేసు పెడుతున్నాం అన్నారండి. వదిలేండి, జరుగుతాయండి అలాంటి. ఇప్పుడు అలా ఇంత కింద స్థాయిలో పుట్టిన వాళ్ళు మేము అంత పెద్ద స్థాయికి ఎదగకూడదు, అది తప్పే అండి మేము చేసింది. కాబట్టి పేదరికంగా నేను ఇక్కడ కులం మతం గురించి చెప్పట్లేదండి, పేదోడుగా పుట్టినాడు అంత పై స్థాయికి ఎదగకూడదు. ఎదిగితే మీరు చూస్తే ఎలా ఊరుకుంటారు చెప్పండి? కొట్టిపారేస్తారు కదా, కొట్టేయండి. ఎవరో ఉంటారు, నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు లాంటి వాళ్ళు, లేకపోతే ఈ జానీ మాస్టర్కి అవకాశం ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు ఎవరో అక్కడక్కడ ఉంటారు. అందరూ ఎదగాలి, టాలెంట్ ఉన్నవాడు ఎక్కడున్నా ఆడు పైకి రావాలని కోరుకునేవాళ్ళు. అంత మాత్రాన్ని అందరూ ఉంటారని ఎలా అనుకుంటామండి? తానే తప్పు చేయలేదని ముందుకు రాకుండా మరోవైపు షేక్ జానీపై సొంత పార్టీనే చర్యలు తీసుకుంది. ఆరోపణలు వచ్చిన నెక్స్ట్ మినిట్ పార్టీ ఆరోపణలు రాగానే జనసేన పార్టీ నుంచి ఏమంటే ఈ ఆరోపణలు క్లియర్ అయ్యేదాకా ఇతను పార్టీ కార్యక్రమాలు దూరంగా ఉంటారు లెటర్ రిలీజ్ చేశారు. అదే ఆధారం అన్నమాట TV9కి. ఇప్పుడు ఆరోపణలు రాగానే వాళ్ళ పార్టీ తీసేసింది కదా, అంటే అతను తప్పు చేసినట్టే. లేదా పార్టీ ఎందుకు అతను పార్టీకి దూరం పెడతారు పార్టీ కార్యక్రమాలకి, కాబట్టి అదొక ఆధారం. అంటే TV9 చూపిస్తున్న ఆధారాలండి. ఎంత గొప్పగానే చూడండి. ఇది దేనికి సంబంధించి ఆధారాలండి? మైనర్ బాలికని రేప్ చేసిన విషయంలో ఆధారాలు, 5 సంవత్సరాల పాటు అమ్మాయిని వేధించి అమ్మాయిని టార్చర్ పెట్టి రేప్ చేసిన దానికి వీళ్ళు చూపించే ఆధారాలు ఏంటంటే ఇదిగో జనసేన పార్టీ తీసేసింది, అదొక ఆధారం కదా. చూడండి చాలా బాగున్నాయి ఆధారాలు. ఇంకొక ఆధారం చెప్తారు చూడండి. కార్యకలాపాలకు దూరంగా ఉండాలని ఆదేశించింది. పైగా ఇప్పుడు తనపై ఫిర్యాదు రాగానే ధైర్యంగా తానే తప్పు చేయలేదని ముందుకు రాకుండా పరారీగా ఉన్నాడు. అంటే ఇండైరెక్ట్ గా తప్పు చేశానని స్వయంగా ఒప్పుకున్నట్టే కదా అని చెప్పి అతను అటండి డైరెక్ట్గా ఇలా ఆరోపణలు వచ్చినాయండి, ఎస్ కమాన్ అరెస్ట్ మీ అని ఖైదీ సినిమాలో చిరంజీవి రాలేదటండి. రాపోవడం వల్ల అవును అది పారిపోయాడు అంటే తప్పే కదా, అయితే అతను ఒప్పుకున్నట్టే కదా తప్పు. క్రియేట్ చేస్తున్నారు మన మైండ్లో. మీ అందరికీ ఒక సైకలాజికల్ ఒక టెస్ట్ పెడతాను. ఇదండి సైకలాజికల్ టెస్ట్.
నేను ఏదైతే చేస్తానో యాజ్ ఇట్ ఈజ్ మీరు చేయండి. ఓకే, మీరందరూ మీ చూపుడు వేలు ఎలా చూడండి. మీ చూపుడు వేలుతో మీ గెడ్డాన్ని తాకండి. మీ చూపుడు వేలుతో మీ గెడ్డాన్ని తాకండి. అందరూ దేని తాగారండి? 99% మంది ముక్కునే తాగుతారు. చెప్పింది ఎవడండో. మనం ఇక్కడ ఏదైతే చూసామంటే నేను ఏది చేస్తున్నానో అదే చేయండి అన్నాను, కానీ నేను చెప్పింది వేరొకటి. అదే నేను ఏది చెప్పానో మీరు అదే చేయండి అన్నాను అనుకోండి, మీ చూపుడు వేలుతో మీ గడ్డను తాకండి. నేను ఇక్కడ చెప్పడంలోనే ఉంది, ఏది చేస్తున్నానో అది చేయండి అన్నాను కాబట్టి నేను గడ్డను తాగడానికి పెట్టినా మీరు ముక్కు మీద పెడతారు వేలు. నేను ఏది చెప్పానో అది చేయండి అని మీరు మీ చూపుడు వేలుతో మీ గడ్డను తాకండి అన్నాను అనుకో, నేను ఇక్కడ ముక్కును తాగని మీరు గడ్డను తాగుతారు. ఎందుకంటే నేను చెప్పింది చేయమన్నాను కాబట్టి. ఇక్కడ నేను చేసింది చేయమన్నాను కాబట్టి మీరు TV9 స్ట్రాటజీ, సైకలాజికల్ స్ట్రాటజీ అదే అండి. అక్కడ ఒకటి జరుగుతుంటుంది, వీళ్ళ పక్క నుంచి ఇంకోటి చెప్తూ ఉంటారు. ఆ చెప్పిందే వింటాం మనం, అక్కడ జరిగింది మనం చూడం, జరిగింది మనం పట్టించుకోం. వాడు ఏది చెప్పాడు అది. ఇంకా ఇప్పుడైతే ఇంకా ట్రెండ్ పెరిగిపోయింది, తమ్నైల్ చూసి డిసైడ్ అయిపోతున్నారు. లోపల వీడియోలో కూడా వెళ్తలేదు. రాజేష్ మహాసేన నేరస్తుడని ఒప్పుకున్నాడు, తమ్నైల్ ఉంటుంది. లోపల చూస్తే నేనే నేరం చేశానండి, ఎందుకంటే నా మీద ఎలాగ అన్నారు ఏంటంటే అని మాటలు ఉంటాయి. కానీ ఇది ఎవడు చూడు అదే చెప్తాడు. అది చూసా అంటే తెలుసా మీకు, రాజేష్ మహాసేన నేరం ఒప్పించుకున్నాడట. జానీ మాస్టర్ కాదట, ఆ రేపు చెప్తావు రాజేష్ మహాసేన చేసాడట. ఇలా మార్చేస్తున్నారండి జనం. అయ్యా రాజకీయంగానూ జానీపై చర్యలు తీసుకోవాలి అనే డిమాండ్ ఊపందుకున్నాయి. జానీపై గతంలోనూ అనేక కేసులున్నాయని తెలుస్తుంది. 2015లో కాలేజ్ గొడవలో ఓ మహిళపై దురుసుగా ప్రవర్తించారన్న ఆరోపణతో 2015లో నటండి ఓ మహిళపై దురుసుగా ప్రవర్తించడం ఆరోపణ ఉందటండి. బాబోయ్ చాలా పెద్ద కేసు అండి బాబు ఇది. అప్పుడు దురుసుగా ప్రవర్తించడానికి కేసు ఉంది కాబట్టి ఇప్పుడు ఈ రేప్ చేయడం 5 సంవత్సరాల నుంచి రేప్ చేయడం నిజమే అని చెప్తున్నారు TV9 వాళ్ళు. అప్పుడు అలా ఉంది కాబట్టి ఇప్పుడు నిజమేనటండి. కోర్టు 6 నెలల జైలు శిక్ష కూడా విధించింది. అలాగే డాన్స్ అసోసియేషన్ లో ఎంతో మంది టాలెంటెడ్ పీపుల్స్ కు అవకాశాలు లేకుండా చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. గతంలో సతీష్ అనే కొరియోగ్రాఫర్ అసోసియేషన్ లో జానీపై ఫిర్యాదు కూడా చేశారట. అదేనండి అతను చేసిన నేరాలట. చాలా కరుడు కట్టిన నేరస్తులండి బాబు లెక్కన. ఇప్పుడు ఏదైనా కాలేజీలో గొడవలు అవుతాయి, గొడవలు అయినప్పుడు వాళ్ళు మనం దోసుకోవడం లేదా సంథింగ్ ఏదైనా జరుగుతుంది, జరిగినప్పుడు చిన్న కేసు అవుతుంది. ఒక్క కేసు కూడా చిన్నప్పటి నుంచి ఏ గొడవలోను ఏ గోళ్ళను ఏ కేసు లేనోడంటూ 100కి ఒకడే ఇద్దరు ఉంటారు అంతే. ఎక్కడో చోట ఏదో కేసు అలాగే ఉంటుంది కదండి, చిన్న చిన్న కేసులు. మనం అందరూ సమాజంలో కదా బతుకుతున్నాం. మనం ఏ ఎడారిలోనో ఏ అడవులోనో జంతువుల మధ్య బతికితే కేసులు ఉండవు. మన సమాజంలో బతికేటప్పుడు చిన్న చిన్న కేసులు అవుతాయి. అందుకని ఆ కేసు ఉంది కాబట్టి ఇప్పుడు రేపు చేసింది ఇతనే అంటున్నారండి TV9 వాళ్ళు. నమ్మేద్దామండి మనం, ఎందుకంటే వాళ్ళు ఏది చెప్తే అదే వింటాం కదా మనం. వాళ్ళు చూపించిందే కదా మనం చూసేది. చూడండి ఇప్పుడు కొన్ని సినిమాలు వస్తుంటాయి, దరిద్రమైన సినిమాలు. చిన్నపిల్లలు చిన్న వయసులోనే ప్రేమించేసుకున్నట్టు, లేకపోతే ఒక చిన్న కుర్రోడు ఒక టీచర్ని ప్రేమించేసినట్టు, ఇలాంటి ఒక పనికి మాలిన స్టోరీలతో సినిమాలు ఇస్తారు కొంతమంది. అలా సినిమాలు తీసిన తర్వాత అందరూ గోలెడతారు. గోలెట్టాక లాస్ట్లో ఏమంటారు తెలుసా, సినిమా అంతా బాగా చూసాక లాస్ట్ అలా చేయకూడదని చెప్పాం కదండి, అలా చేయకూడదని నీతి చెప్పాం చివరిలో. ఆ నీతి ఎవడు చెప్తాడు పక్క, ముందు జరిగే ఇది అన్నింటికి ఇన్స్పైర్ అయిపోతాడు ఎవడన్నా. ఇప్పుడు దాకా ఇంత చెప్పింది TV9. లవ్ జిహాద్ అంది, అతను ఇలాగ 5 సంవత్సరాల నుంచి రేప్ చేసాడు అంది, మైనర్ అంది, అతనికి అగ్రెసివ్ మైండ్ ఉంది అతనికి అంది, పాత కేసులు ఎన్ని చెప్పేసింది. చెప్పేశాక చివరికి వచ్చాక ఈ మాట చెప్తుందండి. సినీ పెద్దగా ఉంది. ప్రస్తుత విషయాన్ని తీసుకోండి. బాధితురాలపై జానీ గత 5 ఏళ్లుగా అత్యాచారం చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. మరి 5 ఏళ్ల నుంచి ఆమె ఎందుకు ఫిర్యాదు చేయలేదు? ఇదంతా పొలిటికల్ మోటివ్ తోనే జరుగుండొచ్చన్న వెర్షన్ ఉంది. అయ్యుండొచ్చు, కానీ 5 సంవత్సరాలు జరుగుతున్నప్పుడు కంప్లైంట్ ఇవ్వాలి కదా, ఎందుకు ఇవ్వలేదు? ఇప్పుడే ఎందుకు ఇచ్చిందంటే పొలిటికల్ మోటివ్తోనే జరుగుతుందని చెప్తున్నారు అందరూ. అది కూడా అయి ఉండొచ్చు. ఎప్పుడండి ఇది? లాస్ట్లో. అది ఎంతసేపు అండి? ఇది కేవలం 15 సెకండ్లు. గంట సేపు అతన్ని నువ్వు నిందితుడిగా నేరస్తుడిగా చిత్రీకరించేసి కేవలం 15 సెకండ్లు మాత్రమే ఇది పొలిటికల్గా పెట్టి ఉండొచ్చు. ఎందుకంటే 5 సంవత్సరాల కింద అయితే అప్పటి నుంచి రాకుండా ఇప్పుడు ఎందుకు వచ్చింది? ఎంత ఘోరం అండి ఇది. తలుచుకుంటుంటే మనసు చాలా బాధ అయిపోతుంది నాకైతే. మన సాటి మనుషులే కదా, ఏ కులం అని ఏ మతం అని. ఎవడన్నా ఒకటి ఎదుగుతున్నాడన్నా, లేకపోతే వేరే వేరే కారణాలతో ఇంకొకటి ఎవడన్నా నన్ను తొక్కేయమని చెప్పినా ఎంత దారుణంగా తొక్కేస్తుంటే మీ బతుకులు నిజంగా తిన్నంగా ఉన్నాయా? దేవుడు మిమ్మల్ని ఏం శిక్షించకుండా ఉంటున్నాడు అనుకుంటున్నారా? ఒక్కసారి మీ బతుకులు మీరు చెక్ చేసుకోండి. ఇలాగ ఎవరైతే ఇలా లేనిపోయిన దాడులు చేస్తున్నారో మీ బతుకులు చూసుకుంటే ఆయన నిండా కష్టాలు నష్టాలు సుడిగుండాలు ఉంటాయి. ఆ కష్టాలు నష్టాలు సుడిగుండాలు ఊరికే దూలకు రాలేదు. మీరు చేసి దూల పనుల వల్ల నేను గ్రహించండి రా బాబు. ఒక నిరపరాధిని జైల్లో పెట్టించినందు ఓ 2 నెలలు ఉంటాడు, మళ్ళీ బయటకు వస్తాడు. ఆ 2 నెలల తర్వాత అతను ఏమి నాశనం అయిపోయేది లేదు. రాజేష్ మహాసేన ఎమ్మెల్యే టికెట్ తీయించేశారు. ఎమ్మెల్యే టికెట్ తీయించేసినంత మాత్రాన నేనేం చచ్చిపోయింది లేదు. కానీ దానికి కారణమైన ప్రతి ఒక్కరికి సుడిగుండాలు చుట్టుకుంటూ ఉంటుంటాయి రే. వాటిని కూడా గ్రహించుకుంటారు బాబు.